సో హాయ్ సార్. హాయ్ సార్. సో గాడ్ ఆఫ్ వార్ నుంచి అలాగే డ్రాగన్ నుంచి అప్డేట్స్ ఉన్నాయి. ఒకవైపు గ్లిమ్స్ ఉన్నాయి. గాడ్ ఆఫ్ వార్ గురించి ఒక అప్డేట్ ఇస్తా అంటున్నారు. సో బర్త్డే సందర్భంగా ఎన్టీఆర్ గారిది. సో ఎలా అనిపిస్తుంది మీకు? ముందుగా ఆయన పుట్టినరోజు కూడా రాబోతుంది 20వ తారీఖు. ఆ రోజే ఈ రెండు రాబోతున్నాయంటే సినీ ఫీల్డ్కి ఒక హ్యాపీనెస్ మొదలయ్యింది. ఒక చరిత్ర, ఎన్టీ రామారావు గారి చరిత్ర అంటేనే ఒక చరిత్ర. ఆ చరిత్రకు ఒక చరిత్ర మళ్ళీ రాయబోతున్నాడు ఈ తరం. కాబట్టి రెండు ట్రైలర్లు, రెండు సంబంధించిన ఒక సీన్లు అనేవి బయటికి రాతున్నాయంటే ఒక హ్యాపీనెస్ ఆ రోజు. ఇప్పుడు ఏంటంటే ఈ కాలంలో స్టేటస్ ప్రతి ఒక్కటి పెట్టుకున్నాం. ఆ రోజు కూడా ఒక ఉపయోగపడేది, మనకు ఒక హ్యాపీనెస్ ఇచ్చే స్టేటస్ని బయటికి తీసుకురాబోతున్నారంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే. సో అంటే చాలా వరకు మనం చూసుకున్నట్టయితే ప్రశాంత్ నీల్ గారు మేకింగ్ టేకింగ్ మనకు తెలిసిందే. సో చూసాము, కేజీఎఫ్ చూసాము, అలాగే సలార్ చూసాము. సో ఎన్టీఆర్ గారిని ఈ గ్లిమ్స్లో ఎలా చూపించకపోతున్నారు అనుకుంటున్నారు మీరు? కష్టపెట్టాడనే సమాచారం. ఏంటంటే ఎన్టీ రామ గారు ఏంటంటే బాగా కష్టపెట్టాడు ఈ సినిమాలకి అనే ఒక హ్యాపీనెస్ మొదలైంది. ఏంటంటే ఆయన వేసిన మేకప్లు కానీ కొన్ని చూసాం బయటగా. కాబట్టి మేము అనుకుంటున్నాం కొద్దిగా కష్టపెట్టాడు. మరి ఎట్టా తట్టుకుని నిలబడ్డా ఎన్టీ రామారావు గారు అనేది కూడా చూడాలి. రేపు ట్రైలర్లో వచ్చినప్పుడు చెబుతారు. కాబట్టి ఆ టైం దాకా వెయిట్ చేద్దామని అనుకుంటున్నాం. ఎలాంటి రికార్డులు షేక్ చేస్తారు ఎన్టీఆర్ గారు ఈసారి? కంపల్సరీ. ఇదేంటంటే ప్రపంచం మొత్తం ఇప్పుడు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి కాబట్టి సూపర్ హిట్లో నెంబర్ 1 ప్లేస్ రామ్ చరణ్ గారు కొడతారా, ఆయన కొడతారా 2026 చూడాల్సింది. సార్, ఈ మే 20వ తేదీన ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా అండ్ డ్రాగన్ నుంచి గ్లిమ్స్ ఉన్నాయి. సో గాడ్ ఆఫ్ వార్ సినిమా కూడా అప్డేట్ చెప్తా అంటున్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు, ఒక చక్కటి పర్ఫార్మరు, ఓ మంచి ఆర్టిస్టు. ఈ మధ్యకాలంలో ఎందుకు వెనకబడ్డాడు సినిమాలు తీయడంలో నాకు తెలిసి. ఇప్పుడు వస్తున్నటువంటి సినిమా డ్రాగన్ సినిమాలో అతను బాడీస్ కూడా చాలా తక్కువ చేయించుకుని డిఫరెంట్ లుక్లో రాబోతున్నాడు. ఖచ్చితంగా ఆ సినిమా కూడా ఒక బ్రహ్మాండమైన హిట్ అవుతుంది. అలాగే ఆ రోజు ఆ గ్లిమ్స్ రావడం, అలాగే ఇంకో సినిమా అప్డేట్ రావడం, గాడ్ ఆఫ్, అందులో ఏదో కుమారస్వామిగా యాక్ట్ చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది. నిజంగా మా వయసు వాళ్ళు ఎప్పుడు కూడా మేము ఆలోచించేది పౌరాణిక ఇతిహాసాలు కానీ చరిత్రకరమైనటువంటి సినిమాలు కానీ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తే మనకి అన్న పెద్ద ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు. కానీ ఎన్టీఆర్ గారు, చిన్న ఎన్టీఆర్ గారిని కూడా అదే రకంగా చూడాలని ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం మేము. ఎందుకంటే ఆయన మొక్క వస్సస్ కానీ ఖచ్చితంగా పౌరాణిక పాత్రలకి ఓ అద్భుతమైన నటుడు. ఈ కాలంలో ఇప్పుడున్న వాళ్ళలో మన ఎన్టీఆర్ గారు ఉంటే బాగుంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. దాని ద్వారాగా గాడ్ ఆఫ్ మాకు పూర్తి వినోదాన్ని, పూర్తి ఆనందాన్ని, పూర్తి దైవత్వాన్ని కూడా మాకు ఇచ్చి ఓ సెన్సేషనల్ సినిమాగా నిలవబోతుందేమో ఆశపడుతున్నాం. చూద్దాం. రేపు 24వ తారీఖు 20వ తారీఖు గ్లిమ్సు, అలాగే ఈ గాడ్ ఆఫ్ పోస్టర్ కూడా రిలీజ్ చేస్తారు నాకు తెలిసి. కానీ మంచి సినిమాతో వస్తున్నారు అని మేము మా ఊహకు తగ్గట్టుగానే మంచి సినిమాతో వస్తున్నారేమో అనిపిస్తుంది. మే 20న ఎన్టీఆర్ గారి సినిమాల నుంచి అప్డేట్స్ ఉన్నాయి. డ్రాగన్ నుంచి అప్డేట్ ఉంది. సో ఎలా అనిపిస్తుంది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ గారి మూవీ కోసం చాలా వెయిట్ చేస్తున్నామండి. గ్లిమ్స్ అనేది చాలా లేట్ చేస్తున్నారు. ఇంకెప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. ఆ గ్లిమ్స్ కూడా జస్ట్ నీడ లాంటివి చూపించారండి. పూర్తి ఎన్టీఆర్ ఫోటో కూడా రాలేదు. మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎప్పుడెప్పుడు ఫస్ట్ లుక్ వస్తుందని చెప్పి మేము ఆలోచిస్తాము. ఆ ఫస్ట్ లుక్ అనేది కూడా చాలా డిలే చేస్తున్నారు. ఇదే ఇంత డిలే అవుతుందంటే ఇంకా మూవీ ఇంకెంత డిలే చేస్తారని చెప్పి భయంగా ఉంది మాకు. ఎంత ముందు రిలీజ్ అయితే మేము అంత సంబరాలు చేసుకుందామని చెప్పి మేము ఆలోచిస్తున్నాము. అంటే ఈసారి మే 20న నైటే గ్లిమ్స్ దగ్గరగా మంచి గ్లిమ్స్ కట్ చేశారు అని తెలుస్తుంది. గ్లిమ్స్ రాబోతున్నాయి. సో ఎలా అనిపిస్తుంది మీకు? అదే అండి, దాని గురించే వెయిట్ చేస్తున్నాం. మేము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. మేము ఇప్పుడు కాదు, దాదాపు మాకు 1 year అయిపోయింది. ఆ మూవీ స్టార్ట్ అవుతుందని చెప్పి ఊరిస్తూ ముందు పెంచుకుంటూ పోయారు అన్నట్టు. ఇప్పుడు ఆ గ్లిమ్స్ గురించి అని చెప్పేసి కూడా ఎప్పుడో రిలీజ్ కావాల్సిన గ్లిమ్స్ అది ఇప్పుడు మే 20th వస్తుందంటే ఇంకా వెయిట్ చేస్తున్నాం అన్నట్టు. ఇక మాకు ఆ రోజు పండుగ అన్నట్టు. ఆ రోజు అదే వస్తే హాయిగా నిద్రపోతాం ఆ రోజు చూసి. సో అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, ఎన్టీఆర్ గారు కాంబినేషన్లో రాబోతున్న గాడ్ ఆఫ్ వార్ గురించి కూడా అప్డేట్ ఉండే అవకాశం ఉంది అంటున్నారు కొంతమంది. సో మీరేమంటారు? చాలా సంతోషం అండి. మే 20th అనేది ఒక పెద్ద పండుగ రోజు అన్నట్టు మాకు. ఆ గాడ్ ఆఫ్ వార్ది కూడా ఇప్పుడు ఏమంటే మైథాలజీ మీద తీస్తున్నామని చెప్పి
ఒక పుకార్ అయితే వచ్చిందండి. అది ఎంతవరకు నిజమని తెలియదు. మైథాలజీ మీద తీస్తే కనుక చాలా సూపర్ హిట్ కొడుతుందండి. ఎందుకంటే ఇంతకుముందుకు మన హ్యాపీ డేస్లో చేసిన హీరో ఉన్నాడు నిఖిల్ పేరు నిఖిల్ ఆయన చేసిన మైథాలజీ మూవీస్ అన్నిటి చాలా సూపర్ హిట్ కొట్టినాయి బాలీవుడ్లో. ఈ మూవీ కూడా దానికి మించిన హిట్ కొడుతుందని చెప్పి మా నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. సో హాయ్ అండి. హాయ్. సో ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా గ్లిమ్స్ ఉన్నాయి డ్రాగన్ నుంచి. సో ఎలా అనిపిస్తుంది మీకు? ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అసలు ఎన్టీఆర్ అంటేనే ఒక ఇదబ్బా. ఇందులో సినిమా డ్రాగన్ సినిమా కోసం చాలా మంది వెయిటింగ్ చేస్తున్నారు. అన్న ఎన్టీఆర్ అన్న నువ్వు ఈసారి కొట్టే సినిమా మాత్రం మొన్న సినిమాలో కాలర్ ఎత్తావు కదా, ఈసారి ఇంక నువ్వు మామూలుగా ఇట్ట నీ హెయిర్ నీ స్టైల్స్ ఏమో నీ లుక్తో మాత్రం థియేటర్ చించిపోవాలి. ఎన్టీఆర్ నిజంగా డ్రాగన్ అంటే ఎట్లా ఉండాలి, ఆయన లుక్కి ఆయన ఉన్న స్టైల్కి సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఒక డాన్సర్ ఏమైనా సరే నీలో ఉన్న టాలెంట్ మొత్తం జనాల్లోకి తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. డ్రాగన్ సినిమాతో ఎన్టీఆర్ మాత్రం చించేస్తారు ఈ సినిమా థియేటర్లో మాత్రం పక్కా ఇంకంతే. అండ్ గాడ్ ఆఫ్ వార్ మూవీ నుంచి కూడా అప్డేట్ ఉండే అవకాశం ఉంది అంటున్నారు. సో దీనికి ఏమంటారు? అప్డేట్ ఉందంటే ఇంకా హ్యాపీ కదా. డ్రాగన్తో దీని మీద ఇంకో రిలీజ్ అవ్వడం అనేది నిజంగా ఎన్టీఆర్ అన్న లుక్ దానికి కానీ సూపర్ ఉంటుంది. కంపల్సరీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని సినిమాతో ఇంకొక మంచి హ్యాపీగా ఉంచుతాడని చెప్పి నెక్స్ట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి తక్కువ కాకుండా మంచి వేరే లెవెల్లో ఉంచని చెప్పి కోరుకుంటున్నాం. సో ప్రశాంత్ నీల్ గారు టేకింగ్ చూస్తున్నాము, కేజీఎఫ్ అండ్ సలారు. సో ఈసారి ఎన్టీఆర్ గారిని చాలా సన్నబడ్డారు. సో ఎలా చూపించబోతున్నారు అనుకుంటున్నారు? సో ఎలాంటి ట్రెండ్ సెట్ చేస్తుంది గ్లిమ్స్? ట్రెండింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ మంచి అంత డైరెక్టర్ కొన్ని క్లిప్స్ ద్వారా కొన్ని మంచి జనాల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఎన్టీఆర్ని ఒక యాంగిల్లో చేంజ్ చేసి ఆ కొత్త లుక్తో జనాల్లోకి తీసుకురావడం అనేది చాలా ఇది. కంపల్సరీ డ్రాగన్ సినిమా మాత్రం ఒక వేరే లెవెల్లో ఉంటుందని చెప్పి అనుకుంటున్నాము. ఆ హీరోయిన్ కొంచెం ఎన్టీఆర్ని కొంచెం రొమాన్స్గా చూపించాలని చెప్పి కొంచెం హీరోగా డైరెక్టర్ అని కోరుతున్నాం. సార్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా డ్రాగన్ నుంచి గ్లిమ్స్ రాబోతున్నాయి, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఎందుకంటే ఆయన కూడా యంగ్ టైగరు, తాతకు తగ్గ తనయుడుగా నిలబడ్డాడు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమకి వారసుడుగా మంచి పేరు తెచ్చుకున్నాడు. సో ఆయనకి ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే మనం చూసాము సలార్ కానివ్వచ్చు, కేజీఎఫ్ కానివ్వచ్చు, వేరే లెవెల్లో చూపిస్తారు హీరోలని. సార్ ఎన్టీఆర్ గారు సన్నబడ్డారు. సో గ్లిమ్స్ పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? కొత్తగా కనబడబోతున్నారు అనుకోవచ్చా ఎన్టీఆర్ గారు? ఆయన బాడీ ఎప్పటికప్పుడు మార్చేస్తుంటాడు అనమాట, సినిమాకి తగ్గట్టుగా, పాత్రకు తగ్గట్టుగా. ఎందుకంటే పాత్రలో పరకాయ ప్రవేశం చేయాలని. ఈ మధ్యనే వార్ 2 వచ్చింది, అందులో కూడా చాలా బాగా చేశాడు. అందులో కూడా మంచి డ్యాన్సులు చేశాడు. హృతిక్ రోషన్తో పోటీ పడి మరీ డ్యాన్స్ చేశాడు. సో సినిమాకి తగ్గట్టు బాడీ లాంగ్వేజ్ మారుతూ ఉంటుంది, బాడీ కూడా మారుతూ ఉంటుంది. ఆయనకి దేవుడు ఇచ్చిన వరం అది. రాఖీలో చూసుకోండి, అందులో ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు చూడండి. సో ఆయన బాడీని ఏ రకంగా మార్చాలో ఆయనకి తెలుసు అనమాట. సో ఆయన మంచి డాన్సరు, మంచి యాక్టరు, డైలాగ్స్ కూడా బాగా చెప్తాడు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత మోహన్ బాబు గారు బాగా డైలాగ్స్ చెప్పేవారు, వాళ్ళని డైలాగ్ కింగ్లు అనేవారు. ఇప్పుడు ఈయన కూడా వాళ్ళకి పోటీగా మంచిగా చెప్తున్నాడు డైలాగ్స్. సో ఆల్ ది వెరీ బెస్ట్ జూనియర్ ఎన్టీఆర్, యంగ్ టైగర్. థ్యాంక్ యూ.